అరాచక దాడి వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు స్పందించాలి. స్పందించకపోతే మీకు కూడా ఇందులో కొంత పాపంలో వాటా ఉన్నది అని అనుకోక తప్పదు. చివరిగా నేను మళ్ళొకసారి అడుగుతా ఉన్నా, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మేమేమే బెబ్బెబ్బే కాదు, ఎవరినో అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేయడం కాదు. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి రావాలా. ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను చెప్పిన, నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన, అధికారులను బలిపశువుని చేయలే. ఐఏఎస్ అధికారులను వాళ్ళను వీళ్ళను ముంగట దోసేసి నేను వెనకకు తప్పుకోలే. ఎస్, ఏమైనా ఆ విధానపరమైన నిర్ణయం విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. రాజకీయం అంటే అట్లా చేయాలి, అంతేగాని మంచి జరిగితే నాది, చెడు జరిగితే అధికారులది అని ముందు పెట్టి వాళ్ళని బలిపశువులను చేసే కుసంస్కారం మా పార్టీకి లేదు. ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వు చెప్పు, బయటికి రా, ఇప్పటిదాకా నోరు విప్పలే. 400 ఎకరాల భూమిని, నీది కాని భూమిని టీజీఐఏసీ తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు తీసుకోవడం తప్పు కాదా? నంబర్ 1. యాజమాన్య హక్కులు లేకుండా ఆర్థిక సంస్థలను, బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా? నేను అడుగుతా ఉన్నా. ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముఖ్యమంత్రిని, టీజీఐఏసీ సంస్థను విచారించకపోతే మోడీ గారి తప్పు కాదా? కేంద్ర ప్రభుత్వ తప్పు కాదా? సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో కంప్లిసిట్ కాదా? ఇందులో వారికి కూడా వాటా ఉందని అనుకోవడం తప్పు అవుతుందా? హడావుడిగా కుట్రపూరితంగా 170 కోట్ల రూపాయలను లోన్లు తీసుకొని రావడం కోసం ఒక బ్రోకర్ సంస్థకు అప్పచెప్పడం, కమిషన్ ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? మార్కెట్ రేట్ కంటే 3% ఎక్కువగా 6.6% సిఆర్ఆర్ ఉంటే 3% ఎక్కువ పెట్టి 9.5% వడ్డీకి లోన్లు తీసుకొచ్చి అనుచిత ఆర్థిక లబ్ధి మరి బ్రోకర్ సంస్థకు చేకూర్చడం, బీకన్ అనే సంస్థకు చేకూర్చడం మీద విచారణ జరగాల్సిన అవసరం లేదా? ఇందులో మోడీ గారి ప్రభుత్వానికి బాధ్యత లేదా? అన్ని రకాల నిబంధనలు తుంగలో దొక్కి పర్యావరణ హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను బలిపశువు చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి, సిబిఐ, ఎస్ఎఫ్ఐఓ, ఆర్బీఐ, సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఈ నెలాఖరు లోపల స్పందించండి. వెంటనే అవసరమైతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టండి, లేదా మీ ఇష్టమున్న ఏజెన్సీని ముంగట పెట్టండి, వెంటనే విచారణకు ఆదేశించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి కేంద్ర ప్రభుత్వం మాటలతోనే సరిపెట్టకుండా, లిప్ సింపతితోనే సరిపెట్టకుండా నిజంగా ఈ విషయంలో సీరియస్గా ఉంటే ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రజల పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, అక్కడ పోరాటం చేసిన ప్రతి ఒక్కరి తరపున, మా పార్టీ తరపున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, నమస్కారం. బ్రదర్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు, నెంబర్ 1. రెండవది, ఈడీ అనే సంస్థను తెచ్చిందే కాంగ్రెస్. సరే, వీళ్ళు దాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మళ్ళీ నేను చెప్తున్నా, 2 ఢిల్లీ పార్టీలు ఒకటే. వాళ్ళ అవసరానికి అవతల వాళ్ళని వేటాడడానికి ఆనాడు సిబిఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే ఈరోజు ఈడీని బీజేపీ దుర్వినియోగం చేస్తుంది. ఇందులో మాకేం అనుమానం ఏం లేదు. 2 దొందే. 2 ఢిల్లీ పార్టీలు వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ రాజకీయం కోసం ఎలాంటి అరాచకత్వానికైనా పాల్పడతారు. ఇందులో 2 కూడా ఎక్సెప్షన్ కాదు. ఇవాళ కాంగ్రెస్ ఏడవచ్చు, రేపు బీజేపీ ఏడవచ్చు. ఇంకొక మాట అడుగుతాను బ్రదర్, మీరు అన్నారు కాబట్టి, అదే ఈడీ కేజ్రీవాల్ గారి మీద కేసు పెడితే, ఇంకొకరి మీద కేసు పెడితేనేమో కాంగ్రెస్కి చాలా సంబరంగా ఉంటుంది. కానీ ఈడీ తమ దాకా వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా ఒక క్లారిటీతో ఉండాలి. ఈడీ మంచిదా చెడ్డదా? మంచిదైతే నీకు కూడా మంచిదే కావాలా, లేదా చెడ్డదైతే అందరికీ చెడ్డది కావాలి. అంతేగాని వేరే వాళ్ళు నీకు రాజకీయంగా పడని వాళ్ళ విషయంలో అయితే నీకు బాగున్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడేమో ఈడీ మంచిది, లేకపోతే చెడ్డది అంటే ప్రజలు కూడా నవ్వుకుంటారు, గుర్తుపెట్టుకోవాలి. అధికారులు అనుకూలంగా వ్యవహరించవద్దని నేను అనడం లేదు. నేను చెప్పేది ఏమంటే చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు ఒకవేళ తప్పుడు పనులు చేస్తే, ఆ తప్పుడు పనులకు ఎవరైనా వంత పాడితే వాళ్ళు కూడా చట్టపరంగా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా పోలీసులు ఎవరైతే ఇవాళ రెచ్చిపోయి రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారో, మా కార్యకర్తలు, మా సామాన్యమైన మరి క్షేత్రస్థాయిలో పనిచేసే సోదరుల మీద కూడా కేసులు పెడుతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, వాళ్ళెవరో వాళ్ళకు కూడా తెలుసు. ఎక్స్ట్రాలు చేస్తే సుప్రీంకోర్టు ఉంది, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బతికే ఉంది. మీరు కూడా
మేము కూడా కోర్టుకు పోతాం, మీరు కూడా ఊచలు లెక్క పెట్టక తప్పదని చెప్తాం. చెప్తా ఎందుకు తొందర ఎందుకు, ఇంకా మీరు అన్నిటికీ ఇంత తొందరపడితే ఎట్లా? మీరు సీక్వెల్ ఉంది మీ ముంగట. ఇప్పుడు నేను చెప్పిన మాట, మొన్న నేను చేసిన వాదన కరెక్ట్ అని ఎంపవర్డ్ కమిటీ, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వాళ్ళు ఇవాళ ధృవీకరించి మా పార్టీ వాదన కరెక్టు, మేము చేసిన వాదన అక్షర సత్యం అని వారు చెప్పారు ఈరోజు. దాని మీద తదుపరి కార్యాచరణ ఇవాళ మేం కాదుగా చేయాల్సింది, ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేయాలి. ప్రధానమంత్రి గారి ఆవేదనాభరితమైన ప్రసంగం నేను విన్నాను. ఏమన్నారు? చెట్లు కొట్టేస్తున్నారు, అన్యాయం అయిపోయింది, బుల్డోజర్లు, కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం చేస్తుంది అన్నారు. మరి నిజంగా మీ ఆవేదన నిజమే అయితే, భారతీయ జనతా పార్టీకి పర్యావరణం మీద ప్రేమ నిజమే అయితే, తెలంగాణలో ఆర్థిక దోపిడీ ఏదైతే జరుగుతుందో దీని మీద మీకున్న అవగాహన నిజమే అయితే, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్తున్నది వెంటనే ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించండి అని. చేయిస్తే అందరు దొరుకుతారు, ఆ బీజేపీ ఎంపీతో సహా అందరు దొరుకుతారు. ఇక నేను ఎందుకు పట్టి అలా దొంగను వాళ్ళే పట్టిస్తారు. వాళ్ళు ఇచ్చారు కానీ ఉజ్వల్ గారు, ఇక్కడ ఐసీఐసీఐ బీసీఐసీఐ అవన్నీ తర్వాత సంగతి. రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ఆర్థిక దోపిడీ చేసిండు, నేను చెప్పుడు కాదు, అలా సిఈసీ చెప్తున్నది. ఇక రామాయణంలో పిడకల వేట లెక్క నేను బ్యాంకుగా పనిచేసిన మార్ట్గేజీలు అవన్నీ నాకెందుకు, బీకన్ ఇచ్చిందో వీడిచ్చిండో వాడిచ్చిండో, మొత్తానికి దోపిడీ జరిగిన మాట వాస్తవం, పర్యావరణ హననం జరిగిన మాట వాస్తవం, ఫైనాన్షియల్ ఇంప్రాపరిటీ జరిగిన మాట వాస్తవం, వయలేషన్లు జరిగిన మాట వాస్తవం. ఇది నేను చెప్తున్నది కాదు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్తున్నది. నౌ ఇఫ్ యూ వాంట్ టు live in denial and say that Central Empowered Committee is also wrong, then I only hope that Union government will wake up and let Revanth Reddy smell the coffee. అదే అన్న, ఒకరు కాదమ్మా, ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి చిన్న